హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఆసరా పెన్షన్ల ఎంక్వైరీ సర్వే మరియు అందులో తెలిసిన బోగస్ అనర్హులైన పెన్షన్దారుల వివరాలపై ఉన్నతాధికారులు విడుదల చేసిన అధికార ప్రెస్ నోట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే మీకు వీడియోలో మ్యాటర్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటుండగా అందులో 19,04,239 మంది బ్యాంకుల ద్వారా పెన్షన్ పొందుతున్నారు. సో ఇక్కడ సర్వే వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా తీసుకున్న వారిలో 15,97,233 మందికి ఇంటింటికి వెళ్ళి ముఖ గుర్తింపు సర్వే అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని బోగస్ పెన్షన్లు అయితే బయటపడ్డాయి. సో ఈ సర్వేలో ఇప్పటి వరకు 93,624 మందిని అనర్హులుగా గుర్తించారు. వీరి పెన్షన్లను హఠాత్తుగా అయితే నిలిపివేయనున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చనిపోయిన వారు అనర్హులలో 40,751 మంది లబ్ధిదారులు చనిపోయినట్లయితే తెలిసింది. చనిపోయిన మంది వారి పేర్ల మీద అయితే ఇతరులు పెన్షన్ తీసుకుంటున్నట్లు అయితే ప్రభుత్వం గుర్తించింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆచూకీ దొరకని వాళ్ళ పెన్షన్లు అయితే 41,699 మంది అసలు ఎక్కడున్నారో ఆచూకీ కూడా దొరకడం లేదు. అలాగే ఆధార్ కార్డులు చెల్లని వాళ్ళవి కూడా 11,184 మంది ఆధార్ కార్డులు చెల్లుబాటు కావడం లేదు. సో వాళ్ళవి కూడా అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వలస వెళ్ళిన వారు కూడా ఉంటారు కదా. సో అందులో నుండి 3,475 మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి ఇక్కడ పెన్షన్లు పొందుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేయబోతున్నారు. సో వలస వెళ్ళిన వారికి మినహాయింపు. సో అంటే తెలంగాణలోని ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వలస వెళ్ళిన వారి కోసం పోర్టబిలిటీ అవకాశం కల్పించారు. వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఎంక్వైరీలో పాల్గొనవచ్చు. వారి పెన్షన్లకు ఎలాంటి డోకా లేదు. కానీ ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు వెళ్ళిన వారి పెన్షన్లు మాత్రం రద్దు అయ్యే అవకాశాలు రద్దు అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇంతమంది పెన్షన్స్ అనేది ఇన్ని రకాలుగా రద్దు అవుతున్నాయి. సో ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో అందులో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. సో ఈ వీడియో చూసి వారికి తెలుస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.